బెడ్రూమ్లో ఇల్లు వచ్చినాయి? రాలేదు. రాలేదన్నట్టు చేయి చూపించండి అందరూ. అంటే తెలంగాణ ప్రజలని, నిరుపేదలని ముఖ్యమంత్రి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమేనా? అది పోనీయండి. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండా లేదా? రెండోసారి ముఖ్యమంత్రి ఎవరైందో ఆయన అయిందో. మూడోసారి ఆయన తర్వాత ఎవరిని చేద్దామని చూస్తుండో? కొడుకుని చేద్దామని చూస్తుండు. 30 ఏళ్ళు కష్టపడ్డా హరీష్ రావుని వాడుకుండు, ఆయనను కూడా పక్కకు పెట్టిండా? అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు, నిరుపేదల్ని మోసం చేసిండు, దళితుల్ని మోసం చేసిండు, ఆఖరికి అల్లుని కూడా మోసం చేసిండు. అవునా కదా? మరి తెలంగాణ వచ్చింది ఎవరి కోసం? కేసీఆర్ కుటుంబం కోసమేనా? అయితే అయిపోయింది. మరి అయిపోయింది. ఎన్నికలు వచ్చాయా బాబు? ఆయన దూరం తీసుకో, డిస్టర్బ్ చేయ. తెలంగాణ వచ్చింది. రెండోసారి 2018లో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలు. కానీ 19 మంది ఎమ్మెల్యేలను ఇప్పుడున్నావా? 10 మందిని ఎవరు దొంగేసుకపోయిందో? కేసీఆర్ అనే దొంగ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెయ్యి గుర్తు మీద కొన్నోళ్ళని వేసుకపోయిందా? ఒక్కొక్కరిని ఎంత కొన్నాడు? 20 కోట్లకు, 30 కోట్లకు. ఇక్కడ పశువులు ఇక్కడ ఉన్న చూసినావు, ఇది కూరగాయల మార్కెట్. ఇక పశువుల సంత ఎక్కడుంది? ఇక్కడ బొంగిల్లా లేదా? హైదరాబాద్ నడిబొడ్డున పశువుల సంతలకు ఉన్నట్టు ఒక్కొక్క ఎమ్మెల్యేని 20 కోట్లు 30 కోట్లు కొనుక్కొని పోయిండు. ఎందుకు కొనుక్కపోయిండు? తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఉండొద్దు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండొద్దు. నేను రాజుని, నా కొడుకు యువరాజు, మేము చెప్పిందే నడవాలి. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ బూరనసాయిలు చేతులు పెట్టుకొని ఆయన ముందర నిలబడాలి. అంతేనా కాదా? కేటీఆర్ ఏమన్నాడు మనం మాట్లాడుకుంటే స్పీచ్లో? ఈ ఎంపీల ముఖం చూడకుండా మా నాయన ముఖం చూసి ఓటేమన్నా? అంటే ఈ డమ్మి క్యాండిడేట్ల ఎంపీ క్యాండిడేట్ మనకు బూరనేసే అవసరం లేదా? మరి ఇంకెందుకు గుర్తాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చేయి గుర్తు మీద? ఆయన ముఖమే అవసరం లేదట. బూరనేసే ముఖం చూడొద్దని చెప్పి కొడుకే చెప్పిండు కేటీఆర్. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓటేమని చెప్పినట్టే కదా. ఆయన తండ్రి ముఖం చూద్దామంటేనేమో అనవాడా ఫామ్ హౌస్ లో పండుకుంటాడా, పోని ముద్దుకుంటాడా అంటే 101 జిల్లా అందగాడు, అందంగా కూడా ఉన్నాడు. ఆయన ముఖం చూసి ఓటేద్దామంటే ఎందుకేస్తారు మరిగా? నేను చెప్తున్న సోదరులారా, రాబోయే కాలం మనది. రాబోయే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నియంత పాలన చేస్తుండో, ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నియంతలాగా పరిపాలించి ప్రజల పక్షాన అసెంబ్లీలో కూడా మాట్లాడకుండా చేసిన మాట వాస్తవం కదా. ఇప్పుడు మేము 9 మంది మిగిలినాం, ఇంకెంతమంది ఉంటామో తెలియదు. ఆఖరికి 5 అన్నా సరే వాళ్ళు కౌరవులు 100 మంది, మేము పాండవులు 5 కొట్లాడి రేపు రాబోయే రోజుల్లో 2023లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఇక్కడ భువనగిరిలో ఈరోజు మీ అందరి ఆశీర్వాదం, మీ అభిమానం, మీ ప్రేమతోటి భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేద్దామా? మీరందరూ పోరాటానికి సిద్ధమేనా? కేసీఆర్ కుటుంబాన్ని గడ్డ దింపుదామా? అయితే మనం మునుగోడు గడ్డ మీద ఎగరేసినామా? ఫస్ట్ ఆ పాట విన్నారా మీరు? బాగుందా పాట? మరి భువనగిరి కిల్ల మీద ఎగరేద్దామా? మళ్ళా తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడుతూ భువనగిరి అసెంబ్లీలో కుంభం అనిల్ రెడ్డి మామూలు కాదు. చూస్తే నువ్వు అనుకున్నా, నేను కూడా ఏందో అనుకున్నా, కానీ చూస్తే కొంచెం హైట్ తక్కువ అనుకున్నా, కానీ గట్టోడు కాదు, మొండి మనిషి, ప్రజల మనిషి, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి, దేనికైనా రెడీ, సై అంటే సై అనే వ్యక్తి కుంభమని దొరికింది మనకి నాళ్లకు. భువనగిరి అసెంబ్లీకి చాలా రోజులకు ఒక బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దొరికిండు. ఈ రోజు జర్రల కొద్దిగా పోయింది, కానీ జర్రల కొద్దిగా పోయిందా లేదా? మనం చాలా ఓట్లు తెచ్చుకున్నావా లేదా? మరి ఇంకొకసారి గట్టిగా ఔరేక్ ఏమన్నా సామెతలుగా ఔరేక్ దక్క
और एक धक्का भुवनगिरी में कांग्रेस पक्का వచ్చేసారి ఎన్నికల్లో 50,000 మెజార్టీ తోటి కుంభం అనిల్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ మీరందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ మీ ఇద్దరం సోదరులము మళ్ళీ కుంభం అనిల్ రెడ్డి ముగ్గురం కలిసి వస్తాం చెట్టు కింద కాంగ్రెస్ జెండా ఎగిరేద్దాం. మనకు 30 ఏళ్ళు అయిందా 40 ఏళ్ళు అయిందా మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేక 35 ఏళ్ళు అయింది. ఇక అది ఆ రికార్డు బద్దలు కొట్టేది ఎవరంటే కుంభం అనిల్ రెడ్డి కొడతాడు. అయితే ఆయనతోటే అవుతుంది. మీరందరూ కూడా చెప్తున్నా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడవద్దు. 2009లో నన్ను మహాకూటమి వ్యతిరేకంగా ఆనాడు టీడీపీ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ వ్యతిరేకంగా భువనగిరి అసెంబ్లీలో పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించారు. భువనగిరి అసెంబ్లీ గెలిపించిన తర్వాత ఆయన ఏమన్నాడు బూర నరసయ్య అంటుండంట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు ఎంపీగా ఉన్నాడంట. ఆయన నిద్రపోయి మాట్లాడుతుండా మత్తులో మాట్లాడుతుందా డాక్టర్ అర్థమైతలేదు. ఈ తెలంగాణ తెచ్చింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదా? ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ఎంపీలో మేము 12 మంది కాదా? పార్లమెంట్ లో బిల్లు పెట్టించి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎంపీ నేను కాదా? మరి మా పుణ్యం అంటే ఎంపీ అయి ఆయన ముఖ్యమంత్రి అయి ఏం చేసిందంటే ఏం చెప్పాలి మీరు చెప్పండి జనాలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మేము ఓటేసి గెలిపించిన మా ఎంపీ తెలంగాణ కోసం తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినిపించి బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిని పట్టుకొని ఏం చేసినామంటే ఏం మాట్లాడతాం? ఈ భువనగిరి రైల్వే స్టేషన్ చేపించింది ఎవరు? రాగిరి హైవే చేపించింది ఎవరు? బునాది గారి కాలువ పిలాయిపల్లి కాలువ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుంటే ఆ 3 కాలువలు మూసీ కాలువలు సొంతంగా 30 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు పాలించింది ఎవరు? మరి ఏం చేసిందంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఎయిమ్స్ వచ్చిన అంటుండు. ఆల్ ఇండియా మన నిమ్స్ బీబీ నగర్ని ఎయిమ్స్ అంటుండు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ అనేది తెలంగాణ రాష్ట్రం పునర్విభజన బిల్లులో చట్టంలో పెట్టించాం మేము కాంగ్రెస్ పార్టీ. 5 ఏళ్ళు అయింది ఆయనకు తెస్తానికి. అది పెట్టించింది నేను తెలంగాణ బిల్లులో ఎయిమ్స్ హాస్పిటల్ని పెట్టించింది నేను. మన బీబీ నగర్ హాస్పిటల్ చేయాలని చెప్పి ఆయనకు 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 5 ఏళ్ల కింద రాయగిరి నుంచి వరంగల్ దాకా రోడ్డు ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయిందా? ఆనాడు రైల్వే పాసులు ఇజ్జత్ పాసులు ఉండే ఎంతమందికి ఇచ్చినా నేను భువనగిరిలో ఇచ్చినారా? మరి ఇన్ని పనులు చేసిన తర్వాత మీ ప్రాంతంలో ఎంతమంది పేదలకు సాయం చేసిన నేను, ఎన్ని ఊళ్ళలో లైట్లు పెట్టించినా, ఎన్ని ఊళ్ళలో మంచినీళ్ళ వ్యవస్థలు కల్పించినా మీ అందరికీ తెలుసు. మీ అందరికి ఒకటే అడుగుతున్నా, మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిందా? మన తెలంగాణలో ఉన్న మంత్రి పదవి త్యాగం చేసిందా? ఒక్కడే కదా, ఒకే ఒక్కడే కదా. మరి 16 నియోజకవర్గాలు వస్తాయని కేసీఆర్ కేటీఆర్ ఏమంటుండు? సారు కారు 16 అట. దొంగనా 16 అంటుండు. కానీ ఈసారి ఏం చెప్దామంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలైతే 3 గెలిపించారు తెలంగాణ విద్యావంతులు, శంప చెల్లు అనిపించారు. మళ్ళా భువనగిరి మెజార్టీ చూస్తే ఆనాడు కేసీఆర్ ఫుల్ బాటిల్ తాగుతారు చూడు రిజల్ట్ చూస్తే. ఫామ్ హౌస్ లో దిమ్మ తిరిగి చక్రం, ఢిల్లీలో చక్రం కాదు, ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటుండు కదా, ఫామ్ హౌస్ మంది ఎక్కువ దిమ్మ తిరిగి కింద పడతాడు. భువనగిరి మెజార్టీ చూస్తే నేను చెప్తున్నా 16 కాదు, దమ్ముంటే ధైర్యం ఉంటే కేసీఆర్ ని కేటీఆర్ ని ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తా. మాట తప్పను, మనమ తిప్పను, భయపడము, తప్పు చేయము. భువనగిరి కిల్లా మీద దమ్ము ధైర్యం ఉంటే, మీ సత్తా ఉంటే భువనగిరి కిల్లా మీద మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. మీరు వచ్చి సత్తా ఉంటే ఆపండి, ఓడగొట్టండి దమ్ముంటే అని చెప్తున్నా కేటీఆర్ కు. భువనగిరి ప్రజలు, భువనగిరి నియోజకవర్గ ప్రజలు మనం ఆత్మగౌరవం ఉన్నాం. డబ్బులకు అమ్ముడు పోతామా? కేసీఆర్ మాయమాటలు నమ్ముతామా? కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించి బహుమానంగా పంపిస్తామా లేదా? అందరూ చేయరా చెప్పండి, బహుమానంగా పంపిస్తామా లేదా? సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకే. థ్యాంక్ యూ. ఇప్పుడు గూడూరు నారాయణ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
వేదిక మీద ఉన్న పెద్దలు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. Subscribe us and press the bell icon for more interesting updates.